మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హైస్కూల్ మైదానంలో 136వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింగరేణి జెండాను ఆవిష్కరించారు. గౌరవ వందనం తెలిపారు. మందమర్రి ఏరియా జీఎం జి దేవేందర్, సింగరేణి కార్మికులు, సింగరేణి సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించారు. జీఎం జి దేవేందర్, కార్మిక సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జయము ప్రగతి భాగ్యదాత నిత్యం జయము గలుగుగాక బహుముఖ భక్తి భాషయ చరితని భూమి గర్భమందు. On the occasion of Singareni ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఓపెన్ రెస్క్యూ స్టాల్ టుడే. థ్యాంక్ యూ. వితౌట్ బ్లాస్టింగ్ పెద్ద పెద్ద బోర్డు క్లియర్ చేస్తాను ఉపయోగపడుతుంది. ఇది హ్యాండ్ కట్టర్స్ కట్టింగ్ స్ప్రెడ్డింగ్ పుల్లింగ్ కూడా అవుతుంది. కట్టర్స్ వీటికి చైన్స్ పెద్ద బండలు బండలను కట్ చేసి ప్లాస్టింగ్ వేయకుండా దీన్ని వాడడానికి ఉపయోగపడుతుంది. దీన్ని సెల్ఫ్ రెస్క్యూర్ అంటారు. ప్రతి మనిషి లోపల ఏమైనా గ్యాసెస్ గిట్ వస్తే దీన్ని ధరించుకొని బయటకు రావాలన్నమాట. ఇది 30 టైమ్స్ ఎవరైనా పడిపోతే కట్టలు చెప్పొచ్చి ఆయనకు 30 సార్లు చేస్తే ఆగిపోయిన గుండె మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి మేడం. అది 18 to 20 సెకండ్స్లో అయిపోవాలి. మళ్ళీ ఇమీడియట్గా 2 రెస్క్యూ బ్రీత్స్ చేయాలి. అంటే ముక్కు క్లోజ్ చేసి కచ్చి ప్లాంట్ కింద పెట్టేసి ఈ ఏరియా ఓపెన్ చేసి ఇట్లా రెస్క్యూ బ్రీత్స్ చేయాలి. 30 కంప్రెసర్స్, 2 రెస్క్యూ బ్రీత్స్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓపెనింగ్ తర్వాత వాటి తర్వాత వర్క్షాప్ స్టాల్ 600 volts ఉంది. 33 kV స్టెప్ అప్ అవుతుంది సార్. స్టెప్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి మనకి మళ్ళీ 33 kV ఓవర్ హెడ్ లైన్స్ ద్వారా సార్ ఓవర్ హెడ్ లైన్స్ నుంచి మనకి 130 గ్రిడ్కి వస్తుంది. సో గ్రిడ్కి వచ్చిన తర్వాత మనం ఈ కరెంట్ అన్న మనం వాడుకోవాలి. కమర్షియల్ గా సేల్ కు ఒప్పుకోవట్లేదు అండి. లార్జ్ స్కేల్ లో చేస్తే వేరే కానీ ఓన్లీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అందులో ఉండేది ఏం లేదు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో DC టు AC అవుతుంది. AC వోల్టేజ్ ఎంత వస్తుంది? 600. AC కూడా 600. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది లేకుండా దాని మీద లోపల సబ్బులు పోతా ఉంటాయి. నెక్స్ట్ కోవిడ్ స్టార్ వారు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ కోవిడ్ స్టార్ లో ఏరియా అన్ని ఏరియాలో ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ బలరాం గారు, డైరెక్టర్ PNP శ్రీ వెంకటేశ్వర రెడ్డి సార్, డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ గారు, వీరందరి ఆదేశాల ప్రకారము మరి సింగరేణిలోని అన్ని ఏరియాల్లో మనము ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి ఈరోజు సాయంత్రం 6 గంటలకి మనము ఉత్తమ అధికారులను సన్మానించుకుంటాము. మరియు కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించుకుంటాము.
సింగరేణి పుట్టి దాదాపు 135 సంవత్సరాలు అయిపోయి 136 సంవత్సరాలకు అడుగుతుంది. మరి మనకు స్వాతంత్రం రాకముందే సింగరేణి ఒక ప్రభుత్వ రంగ సంస్థ. మరి 135 సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకు లేకుండా మరి సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. ఈ 135 సంవత్సరాల్లో మరి తెలంగాణలోని ప్రముఖ కంపెనీ అయిన సింగరేణి కాలేజ్ ఈ తెలంగాణ ప్రాంతంలోని 6 జిల్లాల అభివృద్ధికి, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. మరి సింగరేణిలో ఉత్పత్తి చేసిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ ఈ సంవత్సరము నిర్ణయించుకున్నాము. మరి సింగరేణిలో ఉత్పత్తి చేసిన ఈ బొగ్గుని విద్యుత్ అవసరాలకి మరి కర్ణాటక రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి, మహారాష్ట్రకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి కాకుండా దాదాపు సిమెంట్ రంగానికి ఇంకా 3000 చిన్న పరిశ్రమలకి ఈ బొగ్గే ఆధారం. మరి ఈ బొగ్గు రాబోయే కాలంలో ఇంకా ఉత్పత్తిని పెంచుకొని సింగరేణి ఇంకా దాదాపు 7 కొత్త గనులను త్వరలోనే స్థాపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మరి ఇంకా మేము రాబోయే 2 నెలల కాలంలో ఇతర రాష్ట్రాల్లో అంటే ఒడిశాలో నైని బొగ్గు గనులు కూడా దాదాపు సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించే కార్యక్రమం జరగబోతున్నది. అదేవిధంగా మరి ఇప్పుడు మనం సోలార్ రంగంలో కూడా సింగరేణి కాలేజ్ కంపెనీ ప్రవేశించింది. ఆల్రెడీ 246 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి ఆల్రెడీ నడుస్తుంది. ఇంకా 532 మెగావాట్ల వరకు దీన్ని పెంచుకొని నెట్ జీరోగా సింగరేణి కంపెనీ రాబోయే 2 సంవత్సరాల్లో అవతరించే అవకాశం ఉంది. దీని ద్వారా మరి బొగ్గు ద్వారా ఏదైతే కొంత పొల్యూషన్ వస్తుందో దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి మనము ఈ సోలార్ రంగంలోకి మరి సింగరేణి కాలేజ్ ప్రవేశించింది. ఇంకా మనము నైనిలో కూడా థర్మల్ పవర్ ప్లాంట్ 2 into 800 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, మరి సోలార్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ మన మల్లన్న సాగర్లో కానీ ఇంకా మేడిపల్లిలో పిఎస్పి మరి నీటిని వినియోగించుకొని మరి సోలార్ పవర్ ను వినియోగించుకొని నీటి ద్వారా విద్యుత్ శక్తి జనరేట్ చేసి అది కూడా ఒక ప్రాజెక్టు మరి స్థాపించుకోబోతున్నాం. ఈ రకంగా ఎక్స్ప్లోజివ్స్ లో కానీ ఇంకా సోలార్ రంగంలో, థర్మల్ రంగంలో, కోల్ ప్రొడక్షన్ లో అన్ని రంగాల్లో సింగరేణి కాలేజ్ ప్రవేశించి మరి రాబోయే తరాలకు సింగరేణిని ఆర్థికంగా మరి మంచి కంపెనీగా అభివృద్ధి చేయడానికి మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ బలరాం సార్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరి మందమరి ఏరియాకి సంబంధించి మనకు 34.6 లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించుకున్నాము. మరి ఇప్పటివరకు 26 లక్షల టన్నులు సాధించి 7 లక్షల టన్నులు వెనుకబడి ఉన్నాము. మరి రాబోయే 100 రోజుల్లో ఇంకా ఉత్పత్తిని పెంచుకొని టార్గెట్ సాధించాలని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన సింగరేణి కాలేజ్ ఈ సంవత్సరం నిర్ణయించుకున్న 72 మిలియన్ టన్నులు సాధించుకోబోతుంది. మరి దీనికి ఉద్యోగులందరూ మరి కృషి చేసి రక్షణతో పాటు మరి ఉత్పాదకతను, డిస్పాచెస్ ను అచీవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.